హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి ఎవరైతే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది, ఓకేనా? సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ కూడా నేను చెప్తాను. 100% రీయూనియన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి, ఓకేనా? సో రీయూనియన్ రెమెడీస్ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకోటి వచ్చేసి ఈ వీడియో వచ్చేసి నో కాంటాక్టర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, లవర్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు. ఎవ్రీబడి కెన్ వాచ్ దిస్ వీడియో, ఓకేనా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఎనర్జీ మీ పైన ఎలా ఉన్నాయి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, అసలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ అసలు హ్యాపీగా ఉన్నారా లేదా, అసలు మరి మీ గురించి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా లేదా, ఈరోజు వీడియోలో మనం చూద్దాం, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎల్లప్పుడూ అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి, హై ఎనర్జీలో ఉండండి, ఓకేనా? లో ఎనర్జీలో మాత్రం ఎప్పుడు ఉండకండి, ఓకేనా? ఒక క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ అనేది పెంచుకోండి, ఓకేనా? పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్, రిలేషన్షిప్, మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్, ఫినాన్స్, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్, మనీ గ్రోత్కి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కూడా మీరు పర్సనల్ రీడింగ్లో అడిగి తెలుసుకోవచ్చు, ఓకేనా? చూద్దాం మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఆలోచనలు థర్డ్ పార్టీ పైన మీ పైన ఎలా ఉన్నాయి అని చూద్దాం. ఓ మై గాడ్, 3 of Swords. ఫస్ట్ థర్డ్ పార్టీ కార్డ్ వచ్చిందండి. ఎస్, 3 of Cups, ది టవర్ కార్డ్, 7 of Swords, 5 of Swords, జడ్జిమెంట్ కార్డ్, King of Pentacles, Hanged Man. బాటమ్ ఆఫ్ ది డెక్ తీసుకుంటాను, 10 of Swords. ఓ మై గాడ్. ఓకే, మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాం, ఓకేనా? మరి ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ వచ్చేసి ఎలా ఉందంటే, మరి ఇక్కడ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ అంటే తను ఒకవేళ మ్యారీడ్ అయి ఉంటే, ఒకవేళ అంటే వీళ్ళకి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒకవేళ వాళ్ళకి మ్యారీడ్ అయి ఉంటే, లేదా మ్యారీడ్ అయినా సరే, మ్యారీడ్ అవ్వకపోయినా సరే, ఒకవేళ తను మ్యారీడ్ అయి ఉంటే, లేదా మ్యారీడ్ అయ్యకపోయినా, అన్మ్యారీడ్ అయినా, థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్లో ఉంటే థర్డ్ పార్టీ తనంతట తానే అంటే ఇంకా మీరు నువ్వు వద్దు, నీతో జీవితం నాకు వద్దు, నీతో నేను జీవితాన్ని పంచుకోలేను, నీతో జీవితాన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేను అని విసుక్కొని తనంతట తానే వెళ్ళిపోవాలి అనే ఒక సిచ్యువేషన్కి అయితే తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ పార్ట్నర్. అంటే థర్డ్ పార్టీకే విసుగొచ్చేలాగా మీ పార్ట్నర్ చేస్తున్నారు ఇక్కడ. వెరీ గుడ్.
అంటే మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారు, కొంచెం మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ చాలా ప్రాక్టికల్ పర్సన్ అని అర్థమైంది. అంటే తనంతట తానే థర్డ్ పార్టీ వచ్చేసి తనంతట తానే ఒక విసుగొచ్చి వెళ్ళిపోయేలాగా చేస్తున్నారు మీ పార్ట్నర్. వెరీ గుడ్. సో అంటే తన పాస్ట్లో థర్డ్ పార్టీకి నిజం చెప్పాలంటే మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయండి. సో మల్టిపుల్ రిలేషన్స్తో ఒక ఫన్ ఎంజాయ్మెంట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ సరే, సో తను పాస్ట్లో ఏం చేశారంటే, పాస్ట్లో థర్డ్ పార్టీ ఎంటర్టైన్ చేస్తూ థర్డ్ పార్టీతో ఎంజాయ్మెంట్లు, ఫన్ను, జర్నీ చేయడము, ఈవెంట్స్కి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం, సెలబ్రేషన్ చేయడం, అంటే థర్డ్ పార్టీని బాగా ఎంటర్టైన్ చేశారు. సో అంటే అంటే గతంలో అంటే తన పాస్ట్లో ఏం చేశారంటే, పాస్ట్లో థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ సో మిమ్మల్ని మాత్రం గివప్ చేశారు, మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు, అసలు మీకు ఒక వాల్యూ ఇవ్వలేదు, అసలు మీ విలువ ఏంటనేది తెలుసుకోలేదు, ఎవరు ఏంటి అసలు, ఎవరికి అసలు నిజమైన కేరింగ్, ఎవరికి నిజమైన కేరింగ్ ఉంది, ఎవరికి నిజమైన లవ్ ఉంది అనేది మాత్రం మీ పార్ట్నరు అబ్జర్వ్ చేయలేకపోయారు. అంటే ఒక రికగ్నైజేషన్ అనేది లేదు. అందరూ థర్డ్ పార్టీ మంచివాడని చెప్పేసి నమ్మారు. ఓకేనా. సో ఇప్పుడు థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని మాత్రం ఇగ్నోర్ చేశారని అయితే కనిపిస్తుంది. అంటే అంటే నేను ఒక కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకోలేదు, లైఫ్ పార్ట్నర్గా నేను ఒక కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకోలేదు, సో నా జీవిత భాగస్వామిని నేను ఒక కరెక్ట్ పర్సన్ని, నా లైఫ్ పార్ట్నర్గా కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకోలేదు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. రాంగ్ పర్సన్ని, ఒక రాంగ్ కంపెనీ పర్సన్ని నేను చూస్ చేసుకొని బాధపడుతున్నాను. వీళ్ళు ఒక రాంగ్ కంపెనీ అని ఇప్పుడు అర్థమైంది. మహానుభావులకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను చూస్ చేసుకున్న థర్డ్ పార్టీ ఏదైతే ఉందో ఒక రాంగ్ కంపెనీ అని అర్థమైంది. సో ఇప్పుడు కర్మ ఫేస్ చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు మళ్ళీ మీతో అంటే ఏంటి, మళ్ళీ మీతో ప్యాచప్ కావాలి, మళ్ళీ మీతో ప్యాచప్ కావాలి, మీతో రిలేషన్షిప్ కావాలి, ఈ కనెక్షన్ ఫిక్స్ చేయాలి. అంటే మీ మధ్య ఎట్లాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయో, అంటే మీ మధ్య ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ కానీ నెగిటివ్ పార్ట్నర్స్ ఉన్నాయో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఉన్నాయో, వాటి అన్నిటినీ కూడా ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మీతో లైఫ్ లీడ్ చేయాలి, మీతో రీయూనియన్ కావాలి. అంటే టోటల్గా మీ ఇద్దరి మధ్య ఎట్లాంటి నెగిటివిటీ ఉందో నెగిటివిటీస్ ఏదైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా ఒకసారి ప్యాచప్ చేసుకోవాలి. సో ప్యాచప్ చేసుకొని మళ్ళీ మీతో లైఫ్ లీడ్ చేయాలి, ఖచ్చితంగా నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. అంటే దయచేసి ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక జడ్జిమెంట్ తీసుకునేడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళ మనసు ఏంటంటే అలజడిగా ఉంది, అంత హ్యాపీగా లేరు మీ పార్ట్నర్. సో మీరు వెళ్ళొద్దు, దయచేసి నన్ను వదిలి వెళ్ళవద్దు, నా నుంచి దూరం వెళ్ళవద్దు, సో ఆశ కోల్పోవద్దు అని అంటున్నారు అనమాట. అంటే మీ కనెక్షన్ అయితే వాళ్ళకి కావాలని చెప్పేసి అర్థమవుతుంది డెఫినెట్గా. థర్డ్ పార్టీని సిచ్యువేషన్లో వీళ్ళు ఎంత మాత్రం కూడా హ్యాపీగా లేరు, చాలా గొడవలు అవుతున్నాయని కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఫైటింగ్స్, ఈగో క్లాషెస్, నువ్వా నేనా తగ్గేదే లేదంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ అండ్ మీ పార్ట్నర్ వచ్చేసి. సో అలా ఉంది సిచ్యువేషన్. అంటే మీరు ఇక్కడ ఎలా ఉందంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ విషయంలో ఒక ఏమంటారు, ఒక రియలైజేషన్ వచ్చింది, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఒక రియలైజేషన్ వచ్చింది. సో థర్డ్ పార్టీ విషయంలో ఒక అవేకనింగ్ అవుతున్నారు వీళ్ళు, వాళ్ళకి అర్థమవుతుంది మీ పార్ట్నర్కి. అంటే థర్డ్ పార్టీతో ఇన్ని రోజులు లైఫ్ లీడ్ చేసి ఉన్నారు కదా, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, అసలు నా మీద ఏమైనా లవ్ ఉందా, అసలు కేరింగ్ ఉందా, ఓన్లీ ఫైనాన్షియల్ నీడ్ కోసమే నాతో ఉంటున్నాడా, ఓన్లీ గొడవలు పడడానికే నాతో ఉంటున్నాడా, నన్ను యూజ్ చేసుకోవడానికి ఉంటున్నాడా, పైన ప్రేమలు చూపిస్తున్నాడా ఏంటి, అసలు థర్డ్ పర్సన్ విషయంలో ఒక అవేకనింగ్ అవుతుంది, నిజం తెలుసుకుంటున్నారు మీ పర్సన్. అంటే థర్డ్ పార్టీ అసలు స్వరూపం ఏంటి, థర్డ్ పార్టీ నిజమైన స్వరూపం ఏంటి, అసలు రియల్ బిహేవియర్ ఏంటి, వాళ్ళు అసలు ఎట్లాంటి వ్యక్తి అనేది తెలుసుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా. కానీ మీ పార్ట్నర్ ఏంటంటే తనంతట తాను కొంచెం తెలుసుకున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటున్నారు, నేబర్స్ ద్వారా తెలుసుకుంటున్నారు. మొత్తానికి థర్డ్ పార్టీ
నిజ స్వరూపం ఏంటి అనేది అయితే తెలుసుకోగలుగుతున్నారు. తన మైండ్ సెట్ ఏంటి, తన బిహేవియర్ ఏంటి, అసలు తను ఎలాంటి పర్సన్, నాకు సూటబుల్ పర్సన్ అయినా కదా, తన బిహేవియర్ ఎలా ఉంది, అసలు తన మాట తీరు ఎలా ఉంది, అసలు నా ముందే ఇలాగ బిహేవ్ చేస్తున్నారా, బయట సొసైటీలో ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నారా అనేది పూర్తిగా మీ పార్ట్నర్ దగ్గర తెలుసుకుంటున్నారు. అంటే థర్డ్ పార్టీ వచ్చేసి ఎట్లాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అని చెప్పేసి వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నారు, తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడుతున్నారు అనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది. అది సో ఇంకోటి వచ్చేసి సో వీళ్ళు చూడండి, మీ పార్ట్నర్ అయితే ఎక్కువ డివైన్ ప్రే చేస్తున్నారు. అంటే ఇంకా నాకు దేవుడే దిక్కు, మిమ్మల్ని వదులుకొని నేను చాలా ఎట్లా అంటే ఒక మానసిక క్షోభ, ఒక డిప్రెషన్, రిగ్రెషన్ ఫేస్ చేస్తున్నాను అని చెప్పేసి ఇక డివైన్ని ప్రే చేస్తున్నారు. ఎక్కువ గుళ్ళు తిరగడం, చాలా డబ్బులు కూడా ఖర్చు చేస్తున్నారు మీ పార్ట్నర్ మీకోసం. అంటే పూజలు అవి ఇవి చేసుకోవడం లాంటివి చేసుకుంటున్నారు, డివైన్ని ప్రే చేయడం, గుళ్ళు తిరగడం మీకోసము, ఎక్కువ పూజలు చేయడము, తనలో తన ఇమ్మెచ్యూరిటీని, ఒక ఫూలిష్నెస్ని వదిలేసి ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా అయితే మారుతున్నారు, ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు. ఇన్ని రోజుల వరకు ఒక నెగిటివిటీ ఉంది, మిమ్మల్ని మీ విషయంలో కూడా కొంచెం నెగిటివ్గా ఆలోచించారు, ఒక మెచ్యూర్డ్గా ఆలోచించలేదు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. సో మీరైనా కరెక్ట్ పర్సన్, మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు, మీలాంటి పర్సన్ నేను కోల్పోలేను, మీ మీద నాకు చాలా హోప్ ఉంది. ఇప్పటికీ ఇప్పటి వరకు నేను మిమ్మల్ని వదులుకున్నది చాలా రకాలుగా మిమ్మల్ని కోల్పోయాను ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వచ్చి. అంటే తన ఇన్నర్ స్ట్రెంగ్త్, తను అంటే ఒక మానసిక ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు, ఇన్నర్ అవేకనింగ్ జరుగుతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే మీ పార్ట్నర్ ఏదైతే థర్డ్ పార్టీ నుంచి కావాలని కోరుకుంటున్నారో తన చేతులకు మట్టంటకుండా, అంటే తను రిస్క్ తీసుకోకుండా తనకు ఏం కావాలో రాబట్టుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. అది ఇక్కడ ఏంటంటే, అంటే మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్, మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా పేషెన్స్తో ఉన్నారు. ఈ టైం ఏంటంటే వాళ్ళు చాలా పేషెంట్ఫుల్గా ఉన్నారు. ఈ టైం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ థర్డ్ పార్టీతో ఈగో క్లాషెస్కి వెళ్ళలేను, చాలా ఓపిక పడుతున్నాను, తనంతట తానే వెళ్ళిపోయేలాగా మీ పార్ట్నర్ చేస్తున్నారు. అదైతే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, ఒకవేళ మీ పార్ట్నర్ మ్యారీడ్ అయి ఉంటే, అంటే మీ పార్ట్నర్ నుంచి ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి, మీ పార్ట్నర్ నుంచి ఏదైనా స్టెప్ తీసుకుంటే ఇక్కడ తను లాస్ అవ్వాల్సినవి చాలా ఉంటాయి, అంటే మళ్ళీ నేను బాధపడాల్సినవి చాలా ఉంటాయి, ఇప్పటికే చాలా కోల్పోయాను అని చెప్పేసి ఇక్కడ నేను చాలా లాస్ అవ్వాల్సినవి చాలా ఉంటాయి అని చెప్పేసి కూడా కొంచెం భయపడుతున్నారు, బాధపడుతున్నారు అనమాట. అది ఇంకొకటి వచ్చేసి, మీ పార్ట్నరు మీతో కమ్యూనికేషన్ ఎందుకు చేయట్లేదు మరి? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇంత మానసిక క్షోభ అనుభవిస్తూ, ఇంత బాధపడుతూ, ఇంత డిప్రెషన్లో ఉంటూ, నేను ఉండలేను బాబాయ్ అని అంటూ కూడా మరి మీతో కమ్యూనికేషన్ చేయొచ్చు కదా, మీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయట్లేదు కదా, మరి ఎందుకు చేయట్లేదు అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అండ్ అబ్జర్వేషన్ చాలా ఉంది. వాళ్ళు చాలా స్పై చేస్తున్నారు థర్డ్ పార్టీ, మీరు ఎవరితో మీ పార్ట్నర్ ఎవరితో మాట్లాడుతున్నారు, సో ఎవరితో ఎక్కువగా బయటకు వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్, అబ్జర్వేషన్, స్పైయింగ్, థింకింగ్ అనేది ఉంది. అందుకే మీ పార్ట్నర్ చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఒకవేళ మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ అయినా కూడా అబ్జర్వేషన్ అయితే చాలా ఉందన్నమాట. ఓకేనా? సో వాళ్ళ మీద అబ్జర్వేషన్ చాలా ఉంది మీ మీద అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అది సో ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంకోటి వచ్చేసి ఇక్కడ మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ పెట్టినటువంటి ఏదైతే ఇబ్బందులు, గొడవలు, డిస్ప్యూట్స్ ఉన్నాయో దానివల్ల కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయని కనిపిస్తుంది. సో మీరు ఈ రిలేషన్ గివప్ చేసేసారేమో తన దృష్టిలో. ఎందుకంటే ఏది మీరు తనతో షేర్ చేసుకోవట్లేదు, ఏది తనతో మాట్లాడట్లేదు కదా, అందుకని మీరు ఆల్రెడీ గివప్ చేసేసి వెళ్ళిపోయారేమో, మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారు మీ పార్ట్నర్. అంటే కొంతమంది పాస్ట్లో బ్లాక్లో పెట్టి ఉంటే మళ్ళీ అన్బ్లాక్ చేశారు, బ్లాక్లో పెట్టడం, అన్బ్లాక్లో పెట్టడం లాంటివి అయితే చేస్తున్నారు. అంటే కొంతమంది బ్లాక్లో పెట్టుంటే అన్బ్లాక్ చేసి సైలెంట్గా ఉన్నారు, చక్కగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చక్కగా సోషల్ మీడియాలో ఫొటోస్, వీడియోస్ పెట్టి టెంప్ట్ చేస్తున్నట్టయితే అర్థమవుతుంది ఇక్కడ కొంతమంది విషయంలో.
సో సో ఇంకొకటి ఏంటంటే, సో మీ పార్ట్నర్లో అయితే నిజంగా ఒక అవేకనింగ్ అనేది అయితే జరిగిందండి. మీ వాల్యూ వీళ్ళకి తెలిసి వచ్చింది. సో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి కర్కాటక, వృచ్చిక, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా. సో మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఏదేమైనప్పటికీ కూడా థర్డ్ పార్టీ గురించి మీ పార్ట్నర్ పూర్తిగా తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీతో రీయూనియన్ చేయాలి అని చెప్పేసి ఆలోచనలో ఉన్నాడైతే కనిపిస్తుందండి ఇక్కడ. అయినా సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.